ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13, 14, 15వ తారీఖున సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మోత్సవాలు జరుపుకునే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ సేవాలాల్ మహారాజ్ ఈ బంజారాల ఆరాధ్య దైవం, ఈయన గురువు. ఈ దేశంలోనూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే 14 కోట్ల బంజారాలకు ఆరాధ్య దైవం ఈయన పుట్టిన పుణ్యక్షేత్రమే సేవాగఢ్. అది సేవాగఢ్ మన గుత్తి గుంటకల్ మధ్యలో దాదాపు ఒక 11 కిలోమీటర్స్లో ఉంది. అక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఈ సేవాలాల్ మహారాజ్ దేవాలయం దాదాపు 1 ఎకరా పైన విస్తీర్ణంలో ఈ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మించి ఉన్నాం. అలాగే మరి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించి ఉంది. ఎందుకంటే ఈయన సేవాలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడు. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈయన అక్కడ జన్మించారు. ఆయన జన్మించి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఒక పెద్ద తాండా కూడా ఉన్నది. ఇప్పటికీ ఆ తాండా ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 300 తాండాలు, 300 కుటుంబాలు అక్కడ నివసించి కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ తాండా అక్కడి నుంచి నిష్క్రమించి దేశమంతా తిరుగుతూ ఈయన సేవాలాల్ మహారాజ్ మహారాష్ట్రలోని పోరాగఢ్ అనే క్షేత్రంలో ఆయన నిర్యాణం చెందారు. అక్కడ ఆయన సమాధి ఉంది. సో ఈయన జన్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ సేవాగఢ్ అనే ఈ పుణ్యక్షేత్రం, అక్కడ పుట్టి పెరిగినాడు ఆయన. ఈ ప్రతి సంవత్సరము ఆల్ ఓవర్ ఇండియా నుంచినే కాకుండా ఈవెన్ ప్రపంచం నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేస్తారు. ఆయన ఒక బంజారాలకే కాదు ఆయన దేవుడు, మిగతా ప్రతి కులస్తులు కూడా అక్కడ వచ్చి ఆయన్ని పూజిస్తారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అక్కడ పుట్టడం అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి అదే మన అనంతపురం జిల్లా ఇటువంటి మహనీయులకు పుట్టిన గడ్డ. మరి ఇటు పుట్టపర్తిలో సాయిబాబా గారు కానీ, ఇటు సేవాగఢ్లో ఈయన సేవాలాల్ మహారాజ్ కానీ, ఇటువంటి మహనీయులు ఎంతోమంది జన్మించిన గడ్డ మన అనంతపురం జిల్లా.